బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కోటి బీసీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో కోటి బీసీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని మాజీ ఐఏఎస్ చిరంజీవితో కలిసి మాజీ స్పీకర్, మండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు మధుసూదనాచారి ప్రారంభించారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, మాజీ ఎంబీసీ కమిషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీజేపీ బీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్తో పాటు పెద్ద సంఖ్యలో బీసీలు పాల్గొన్నారు. బీసీల సమైక్యత, సంఘటిత శక్తిని చాటే దిశగా బీసీ కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు. మొదటి విడతగా 10 లక్షల మంది కార్యకర్తల సభ్యత్వ నమోదును జూన్లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. గ్రామ, వార్డు, మండల, బస్తీ, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి వారీగా సభ్యత్వాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీసీలందరూ ఒకటవుతున్నారని, రాబోయేది బీసీ రాజ్యాధికారమేనని మధుసూదనాచారితో పాటు పలువురు నేతలు పేర్కొన్నారు. ఏదో ఒక రోజు బీసీలలో చైతన్యం వస్తుంది, వాళ్ళంతా ఒకటే రోజు మన పీఠాలు కదిలిపోతాయి అనేటువంటి ముందు చూపుతో మనల్ని బీసీలోని అనేక మందిని అనేక కులాలుగా విభజించి వాళ్ళ అవసరాల కోసం వీళ్ళని ఉపయోగించుకొని మనల్ని ఒక శక్తిగా తయారు కాకుండా అటువంటి కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. కాబట్టి మనం అనేక సందర్భాల్లో ఏదైనా నియోజకవర్గంలో ఒక బీసీ నిలబడితే చాలా సందర్భాల్లో ఓసీలు తెలుస్తున్నటువంటి వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఓట్లు మరి 175%, 80% ఓట్లకు ప్రాతినిధ్యం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మనవాళ్ళు నిలబడితే 5-10% కులాలు ఉన్నటువంటి వాళ్ళు తెలుస్తున్నారు అంటే మన మధ్య ఎటువంటి జీవితాలు తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని వాళ్ళు శాశ్వతం చేసుకుంటారో దీన్ని గమనించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. మన పూర్వీకుల గురించి మనం విషయం ఇందాక మన పూర్వీకులు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనలాగా చదువుకున్నటువంటి వారు కాదు, ఈ మాత్రం ఆర్థిక వెసులుబాటు ఉన్నటువంటి వారు కాదు. అనివార్యంగా గ్రామంలో కొన్ని కులాల మీద, కొందరు వ్యక్తుల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ రోజులకు భిన్నంగా ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఒక చదువుకున్న ఉన్నారు. కాబట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవలసినటువంటి దిశగా బీసీ రాజ్యాధికార సమితి తనదైనటువంటి ఒక సిద్ధాంత భావన ప్రచారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసి క్షేత్రస్థాయిలో కూడా ప్రజలందరినీ జాగృతం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా సంఘటితం అవుతే అనుకున్నటువంటి రాజ్యాధికార సాధన సాధ్యమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా గమనించాలని మనం చేస్తున్నాం. ఇవాళ అనేకమైనటువంటి విషయాలు మనం చేస్తున్నాం. అనేకగా మనలో ఏదో ఐక్యంగా ఉన్నాం, చైతన్యవంతం అవుతున్నాం. కాకపోతే ఒక సిద్ధాంతపరమైనటువంటి భావజాలంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా సంఘటితం అయితే, రాజకీయ రంగంలో కూడా మనకు రావాల్సినటువంటి వాటాను సాధించుకునేటువంటి దిశగా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా చట్టసభలో కూడా మనం స్థానం సంపాదించుకోగలం. కాబట్టి ఇవాళ ఆ దిశగా ఎక్కడికక్కడ గ్రామాలు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ గ్రామంలో ఏ బీసీ కులాలకు సంబంధించినటువంటి జనాభా ఎంత ఉంది, ఎవరు వార్డు సభ్యులుగా, ఎవరు సర్పంచులుగా, ఎవరు ఎంపీటీసీలుగా, ఎవరు జడ్పీటీసీలుగా గెలవగలుగుతారు, అలాంటి వాళ్ళని మనం ఒక ఐక్యత రాజంతో ఫలానా గ్రామంలో ఫలానా ఎంపీటీసీని, ఆ వార్డులో ఫలానా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారిని నిలబెట్టగలిగితే మనం గెలుస్తామనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ సామాజిక వర్గం వారిని మనం నిలబెట్టి మనమందరం కూడా ఏకమై గెలిపించుకునేటటువంటి సిద్ధాంత భావజాలం ప్రచారం కావాలి. అందరినీ ఆలోచన పాత్ర పనిచేస్తుంది. కాబట్టి నాకు అందరికంటే కూడా ఎక్కువ చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి, ధైర్యంగా మైక్ పట్టుకొని చెప్పడానికి మాకు అధికారం ఉన్నది. వేరే వాళ్ళు మనలో ఇక్కడనే దాసన వచ్చినప్పుడు వచ్చిన
మీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు చెప్పండి, మీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు చెప్పండి క్వశ్చన్. ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదో రాసి ఢిల్లీకి తీసుకుపోయి కేంద్రాల ఫైనాలు తీసుకుపోయి దండ చేసారు. తొందరగా ఆమోదించిన కంపెనీ నేనే చేసామని చెప్తాను. ఆరోగ్య ఆయా తొందరపాటు పలికిరాంతాను. మీరు ఏది ఆలోచించకుండా గవర్నర్ పంపించకుండా ఏం లేకుండా చిన్నపిల్లల శాస్త్రంలో పోయి పిల్లలు పోయి రాహుల్ గాంధీ చూపిస్తాను వచ్చినావు. దేశమంతా చేసాం చెప్పడం చేసాము. అది తప్పుడు కాదు, తప్పుడు కథలు. నరేంద్ర మోడీ గారు ఆలోచించి డిసిజన్ తీసుకుంటారు. ఒకసారి డిసిజన్ తీసుకుంటే అది ప్రపంచ